ఒక 2 రోజులైంది. 3 రోజులు కూడా ప్రయత్నం చేసి బహుశా ఇంక ఇవాళ వెనక్కి వస్తారేమో. ఎందుకంటే నిన్న సాయంత్రం వరకు చూసిన తర్వాత రేవంత్ రెడ్డి తన నివాసంలో ప్రెస్తో చాలాసేపు మాట్లాడారు. చాలా సీరియస్ అంశాలే మాట్లాడారు. ప్రధాని దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల గురించి. అసలు ఏమిటి అడ్డంకి? ఎవరు దీనికి వ్యతిరేకం కాదు. అసెంబ్లీలో అందరూ తీర్మానాన్ని ఆమోదించారు. ఏకగ్రీవంగా ఆమోదం వచ్చిన తర్వాత కేంద్రానికి పంపించారు. అంటే 50% అని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని సవరించి 42%, అంటే 50% క్యాప్ దాన్ని సవరించి 42% బీసీ రిజర్వేషన్ బిల్లును పంపించాము. కానీ బీఆర్ఎస్ సెకండ్ పాత్ర పోషిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇటు బీజేపీతో అంటగాగుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాబట్టి బీసీలకు కూడా వ్యతిరేకం అని. అంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరిని ఎండగట్టే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. రెండు పార్టీలు కూడా బీసీల జపం పైకి చేస్తే తప్ప వ్యతిరేకమని. ఇక ప్రధానమంత్రి ఒప్పుకోకపోతే, దీనికి ఆమోదం తెలపకపోతే ఆయన మెడలు వంచైనా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసైనా సరే మేము దీన్ని చేసుకుంటామని. సరే, అది ఇంకా ఎన్నికలు ఆ తతంగం అంతా తర్వాత ఉంది. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి? ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి డేట్ ఉంది. ఆ టైం లైన్స్ లోపల ఇది ఆమోదం జరుగుతుందా లేదా, జరగకపోతే ప్రత్యామ్నాయం ఆలోచనలు కూడా చేస్తున్నారు. కొంతమంది చిట్చాట్లో జర్నలిస్ట్ మిత్రులను కూడా ఏం చేయాలో చెప్పండి అని అడిగినట్టు ముఖ్యమంత్రి మన మిత్రులు చెప్పారు. అంటే ఒకటి, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళడము, లేదా ప్రభుత్వమే ఒక జీవో జారీ చేయడం. కానీ ఆ తర్వాత మళ్ళీ దాని మీద కోర్టుకు వెళ్తే స్టేలు ఇవన్నీ ఉంటాయి. కొంత లీగల్గా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కానీ అసలు ఎందుకు అందరికీ ఏకాభిప్రాయం ఉన్నా కూడా బీసీ బిల్లుపై ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోంది? దీన్ని కంప్లీట్గా ఒక పొలిటిసైజ్ చేసే ఒక ప్రయత్నం. అంటే కాంగ్రెస్ పార్టీ దీని మీద చిత్తశుద్ధితో మేము ఉన్నాము. అయితే నేను రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ రాకపోవడం మీద కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్లో విమర్శలు చేశాయి. వీళ్ళందరూ ఖర్గే దగ్గరికి వెళ్ళారు, పార్లమెంట్లో దీని మీద ఒత్తిడి తేవాలని చెప్పారు, అవన్నీ ఓకే. కానీ మరి ఆ సభకి ఖర్గే కానీ రాహుల్ కానీ రాకపోవడం కొంత పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పడేసింది. బీజేపీ బీఆర్ఎస్ విమర్శలకు అవకాశం ఇచ్చింది. సరే, ఇంటర్నల్గా ఉన్న అండర్స్టాండింగ్సో లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఒక అంశం. పైగా ఒకసారి రాహుల్ గాంధీ ఒకసారి వచ్చి అక్కడ మాట్లాడి వెళ్ళినా కూడా బాగుండేది. అయితే నన్ను ఈసీ వ్యవహారంలో ఉన్నారు ఆయన. 2 రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ ఎండగట్టే కార్యక్రమంలో ఏమో రాహుల్ గాంధీ ఉన్నారు. దేశం మొత్తం అంతా ఏదో జరిగిపోతుంది, బీజేపీ ఓట్లని మాయం చేస్తోంది, దొంగతనం చేస్తోంది అనేది చెప్తున్నారు. నిన్న కొంత ఏదో ప్రూఫ్స్ కూడా పెట్టారు. సో ఇక బీసీ విషయానికి వస్తే కనుక రాష్ట్రపతి అపాయింట్మెంటు దొరకకుండా మోదీ అమిత్ షాలే అడ్డుకున్నారు. అంటే మేము అడిగాము, ఆ తర్వాత మోదీ అమిత్ షాలు కలిసి నో మీరు ఇవ్వకండి, ఇస్తే ఇది ఇబ్బంది అవుతుంది బీజేపీకి, కేంద్రానికి, ఇటు రాజకీయంగా అని. మరి ఆయన పొలిటికల్ కామెంటే చేశారు అనుకోవాలా? ఎందుకంటే రాష్ట్రపతిని కలిసిన సందర్భం ఈ కాశ్మీర్ అంశం గురించి ఏదో మాట్లాడడానికి కలిశారు మోదీ అమిత్ షా అనేది వస్తుంది జాతీయ పత్రికల్లో, జాతీయ ఛానల్లో కూడా మనం కూడా ఇచ్చాము. సరే, దేనికోసం కలిసినా కూడా రాష్ట్రపతి సాధారణంగా ఎవరు అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇస్తారు, ఆ వినతులు వింటారు. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సుమారు 48 గంటల పైగా బీసీలకు సంబంధించిన ఒక ధర్నా ఢిల్లీలో జరిగితే జంతర్ మంతర్ వేదికగా రాష్ట్రపతి కలవకపోవడం, అపాయింట్మెంట్ అవ్వకపోవడం కొంత మరి అందులో రాజకీయపరమైన కారణాలు, ఇబ్బందులు ఉంటాయనేది సహజంగా ఎవరికైనా అర్థమయ్యే అంశం. సో ఇక పొలిటికల్ అంశం చూస్తే ఇప్పుడు స్థానికం అనేది అందరి పార్టీలకి ఒక లిట్మస్ టెస్ట్. అంటే అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రెస్ ప్రజల్లో ఎలా ఉంది, అలాగే బీఆర్ఎస్ నిజంగానే మిస్ అయ్యామని తెలంగాణ సమాజం భావిస్తోందా, లేదు త్రుటిలో అధికారం తప్పాం బీజేపీ, మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ కూడా ఉంటారా తెలంగాణ సమాజం? ఇవన్నీ కూడా ప్రశ్నలు. కానీ అసలు తెలంగాణ సమాజం ముందు ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ద్రోహుల్లాగా నిలబడ్డారు ఈరోజు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది పొలిటికల్గా కార్నర్ చేయడమే. ఈ మొత్తంలో ఏంటంటే ఈ మతం అంశం, అసలు మత ప్రాతిపదిక అనే అంశం ఎందుకు వస్తుంది తెర మీదకి? ఇప్పుడు మీరు గుజరాత్లో చేయట్లేదా, ఉత్తరప్రదేశ్లో చేయట్లేదా, వెస్ట్ బెంగాల్లో చేయట్లేదా, అనేక రాష్ట్రాల్లో, సరే వెస్ట్ బెంగాల్లో అంటే బీజేపీ అధికారంలో లేదనుకోండి, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తూ ఉంటే మరి ఇక్కడ నేను చేస్తానంటే మీకు ఇబ్బంది ఏంటి అంటే, కిషన్ రెడ్డి నువ్వు 4% ఇస్తానంటేనే హైకోర్టు కొట్టేస్తే 10% తీసి ఇందులో కలిపినవి ఇస్తానంటే ఎట్లా కుదురుతుందని ఆయన అన్నారు. అంటే ఎంత కాదనుకున్నా దీంట్లో అండర్ కరెంట్గా ఈ మతం అనే అంశం ఉంది బీసీ రిజర్వేషన్ అంశంలో. అదే ప్రధాన అడ్డంకి కూడా ఉందా అనేది చర్చ. సో ఓవరాల్గా ఏంటంటే 42% రిజర్వేషన్ల అమలుకి ఆమోదం వస్తుందా లేదా, రాకపోతే స్థానికానికి ఎలా వెళ్తారు, పార్టీ పరంగా ఇచ్చి వెళ్తారా, లేకపోతే జీవో ఇస్తే మరి కోర్టులో నిలబడుతుందా? ఇంత వ్యవహారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ బీసీల నుంచి ఆగ్రహానికి బలి కాకుండా ఎలా ఉంటాయి? దీన్ని అడ్డుకుంటున్నట్టు ప్రొజెక్షన్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తోంది. దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఎలా ఇస్తాయి? ఇవన్నీ మాట్లాడదాం.
సరే దీన్ని డ్రామాని కొట్టిపడేశారు కేటీఆర్, అలాగే హరీష్ రావు కూడా నువ్వేమో రాష్ట్రానికి అంటావు, మీ నాయకుడేమో దేశానికి అంటాడు, ఏంట్రా బాబు మీ ఇద్దరికి అసలు క్లారిటీ ఉందా లేదని హరీష్ రావు అంటాడు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ సమాజం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇందులో ఛాంపియన్ ఎవరు, బీసీల ఛాంపియన్ ఎవరు అనేదే ఇక్కడ ప్రధానమైన పరీక్ష. రేస్ అందుకే, ఎందుకంటే అందరికీ బీసీలు కావాలి. బీసీలు లేకుండా దేశంలో రాజకీయం ఎలా జరుగుతుంది, రాష్ట్రం ఎలా జరుగుతుంది అంత పెద్ద జనాభా పెట్టుకుని. కానీ ఈ రిజర్వేషన్ల అంశం ప్రాతిపదికగా ఎవరి భుజాల మీద తుపాకు పెట్టి పేలుద్దాం అనుకుంటున్నారు అనేదే ప్రధానమైన అంశం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత చర్చలోకి వెళ్దాం. స్టే ట్యూన్డ్.